వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా 5వ తరగతికి సంబంధించినటువంటి ఈవీఎస్ ప్రాక్టీస్ బిట్స్లో పార్ట్ 5 ఈరోజు చూద్దాం మనం. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీ ప్రిపరేషన్లో భాగంగా తప్పకుండా రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మన మొదటి ప్రశ్న, దంతాల యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్స్: ఏ నమలడానికి, బి మాట్లాడడానికి, సి పై రెండు సరి అయినవి, డి పైవేవి కావు. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, పై రెండు కూడా సరి అయినవి. మనం సాధారణంగా దంతాలు అంటే పండ్ల యొక్క ఉపయోగం నమలడానికి అనుకుంటాం, కానీ మాట్లాడడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి దంతాల యొక్క ఉపయోగం ఏంది? ఒకటి నమలడానికి, రెండవది మాట్లాడడానికి. తర్వాతి ప్రశ్న, మానవుని దంతాలకు సంబంధించిన సరి అయిన వాక్యం. ఆప్షన్స్: ఏ ఉత్తరేణి, కానుగ, వేప, తుమ్మ పుల్లలతో పండ్లను తోముకోవాలి. చూడండి, ఉత్తరేణి, కానుగ, వేప, తుమ్మ పుల్లలతో పండ్లను తోముకోవాలి. బి దంత చిగుళ్లను ప్రతిరోజు మర్దన చేయాలి. సి దంతాలు ఇటుక పొడి లేదా బొగ్గుతో తోమితే దంతాలపై ఉన్న ఎనమెల్ పొర పాడగును. డి పైవన్నీ సరి అయినవి. ఇక్కడ మనకు సరి అయిన ఆప్షన్ ఏది? ఆప్షన్ డి, పైవన్నీ సరి అయినవే. చూడండి, ఇక్కడ 3 స్టేట్మెంట్లు: ఉత్తరేణి, కానుగ, వేప, తుమ్మ పుల్లలతో పండ్లు తోముకోవాలి, దంత చిగుళ్లను ప్రతిరోజు మర్దన చేయాలి, దంతాలను లేదా పళ్ళను ఇటుక పొడి లేదా బొగ్గుతో తోమితే దంతాలపై ఉన్నటువంటి ఎనమెల్ పొర పాడవుతుంది. కాబట్టి వీటితో దంతాలను తోమరాదు. తర్వాతి ప్రశ్న, డెర్మటాలజిస్ట్ అనగా ఎవరు? ఆప్షన్స్: వీటిలో సరి అయిన సమాధానం చర్మ వ్యాధి నిపుణుడు. డెర్మటాలజిస్ట్ అంటే చర్మ వ్యాధి నిపుణుడు, చర్మ రోగాలకు సంబంధించినవి. తర్వాతి ప్రశ్న, శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? ఆప్షన్స్: చూడండి, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ డి, చర్మం. చర్మం అనేది శరీరంలో అతిపెద్ద అవయవం. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాటిలో చర్మం గురించిన సరి అయిన వాక్యం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ చర్మం వైశాల్యం 1.5 చదరపు మీటర్లు. బి చర్మం యొక్క బరువు 4 కిలోగ్రాములు. సి చాలా వరకు చర్మ వ్యాధులు అంటువ్యాధులే. డి పైవన్నీ సరి అయినవే. ఇక్కడ మనకు సరి అయిన ఆప్షన్ ఏది మరి? డి పైవన్నీ కూడా సరి అయినవే. చూడండి, ఇక్కడ మనకేమేమి ఇచ్చాడు? చర్మం యొక్క వైశాల్యము 1.5 చదరపు మీటర్లు. అయితే మనం ఆప్షన్స్ అంటే ఎగ్జామ్స్లో ఆప్షన్స్ని చూసేటప్పుడు జాగ్రత్తగా ఈ యూనిట్లను చూడాలి. చూడండి, 1.5 చదరపు మీటర్లు అని ఉంది. సెంటీమీటర్లు అనే ఆప్షన్ కూడా సేమ్ ఇవ్వచ్చు. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ యూనిట్లను కూడా చూడాలి. తర్వాత చర్మం యొక్క బరువు 4 కిలోగ్రాములు ఉంటుంది. 4 కిలోగ్రాములు 4 kgs ఉంటుంది. చాలా వరకు చర్మ వ్యాధులు అంటువ్యాధులే. తర్వాతి ప్రశ్న, ఊపిరితిత్తుల వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ ఎవరు? ఆప్షన్స్: ఏ డెర్మటాలజిస్ట్, బి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, సి యూరాలజిస్ట్, డి పల్మనాలజిస్ట్. చూడండి, ఇక్కడ సరి అయిన సమాధానం పల్మనాలజిస్ట్. ఊపిరితిత్తుల వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ ఎవరు? పల్మనాలజిస్ట్. ఆప్షన్ ఏ చూడండి, డెర్మటాలజిస్ట్ అంటే ఇంతకు ముందటి ప్రశ్నలో మనం తెలుసుకున్నాము. డెర్మటాలజిస్ట్ చర్మ వ్యాధి నిపుణులు. ఇంకా ఆప్షన్ బి చూడండి, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అనేది జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధులకు చికిత్స చేసేవారు. యూరాలజిస్ట్ ఈ మూత్రపిండాలకు సంబంధించినటువంటిది.
అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యూరాలజిస్టు మూత్రపిండాలకు సంబంధించిన డాక్టరే. అయితే ఇక్కడ యూరాలజిస్ట్ అంటే మాత్రము మూత్రపిండాలకు సంబంధించిన శస్త్రచికిత్సలు అంటే సర్జరీ ఆపరేషన్లు చేసేవారు. అయితే మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసేవారు నెఫ్రాలజిస్ట్ అంటారు. నెఫ్రాలజిస్ట్ అంటే మన కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులకు చికిత్స చేసేవారు. యూరాలజిస్ట్ అంటే మాత్రము కిడ్నీలకు సంబంధించినటువంటి సర్జరీ లేదా ఆపరేషన్లు చేసేవారు. ఈ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అంటే ఇంతకుముందే చెప్పడం జరిగింది, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులకు చికిత్సను అందించేవారు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరి అయిన వాక్యం ఏది? చూడండి, ఆప్షన్ ఏ, ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ల మార్పిడికి గాలి గదులు ఉపయోగపడతాయి. బి, గాలి గదుల కుడ్యం అంటే గాలి గదుల గోడపై సూక్ష్మ రక్తనాళికలు ఉంటాయి. సి, సూక్ష్మ రక్తనాళికలు గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి. డి, రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ను నీటి ఆవిరిని బయటకు పంపిస్తాయి. ఇక్కడ ఇది నీటి ఆవిరి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ముఖ్యమైన 4 స్టేట్మెంట్లు. ఈ 4 స్టేట్మెంట్లు కూడా సరి అయినవే. చూడండి ఫ్రెండ్స్, ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ల మార్పిడికి గాలి గదులు అనేటివి ఉపయోగపడతాయి. ఈ గాలి గదుల కుడ్యంపై సూక్ష్మ రక్తనాళికలు ఉంటాయి. ఈ సూక్ష్మ రక్తనాళికలే గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి. మళ్ళీ ఇంకా ఏం చేస్తాయి? రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ను ఇంకా నీటి ఆవిరిని బయటకు పంపిస్తాయి. తర్వాతి ప్రశ్న, శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ను అందించేవి. ఆప్షన్స్, వీటిలో సరైన సమాధానం ఏ, ఎర్ర రక్త కణాలు. ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ను అందిస్తాయి. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాటిలో రక్తం యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్స్, ఏ, రోగకారక క్రిములపై పోరాడడం లేదంటే రోగకారకాలపై పోరాడడం. బి, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం. సి, మనం తీసుకున్న ఆహారాన్ని ఆక్సిజన్ను ప్రతి శరీర భాగానికి పంపడం. డి, పైవన్నీ సరి అయినవే. మనకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరి అయినవే. రక్తం గురించి పై ఉన్నటువంటి 3 స్టేట్మెంట్లు కూడా సరి అయినవే. ఒక స్టేట్మెంట్ 1 ఏంది? రోగకారకాలపై పోరాడడం. బి, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం. సి, మనం తీసుకున్న ఆహారాన్ని, ఇదే కాకుండా ఆక్సిజన్ను కూడా ప్రతి శరీర భాగానికి రక్తమే పంపుతుంది. తర్వాతి ప్రశ్న, మానవుని గుండె కుడివైపున ఎన్ని వంతులు ఉంటుంది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, 1/3. చూడండి, మానవుని గుండె అనేది ఎవరి పిడికిలి వారి పరిమాణంలో ఉంటుంది. గుండె 2/3 వంతు ఛాతీ ఎడమవైపున ఉంటుంది మరియు 1/3 వంతు కుడివైపున ఉంటుంది. మనం ఏమంటాం? ఎడమ వైపున ఉంటుంది అంటాము, కానీ కుడివైపున కూడా ఒక భాగం ఉంటుంది. 2 భాగాలు ఎడమ వైపున ఉంటాయి. 3 భాగాల్లో 2/3 అంటే 3 భాగాల్లో 2 భాగాలు ఎడమవైపు, 1 భాగం కుడివైపు గుండె ఉంటుంది. తర్వాతి ప్రశ్న, పల్లి ఉండలు నువ్వుల ఉండల ఉపయోగం ఏమిటి? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం రక్తం వృద్ధి చెందడానికి. మన శరీరంలో రక్తం బాగా ఉండాలంటే బలమైన ఆహారం తీసుకోవాలి. అయితే వీటిలో పల్లి ఉండలు, నువ్వుల ఉండలు, ఇవే కాకుండా గుడ్లు మరియు ఆకుకూరలు, పాలు మొదలైనవి ఆహారంలో ఉండేటట్లు చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ పల్లి ఉండలు, నువ్వుల ఉండల ఉపయోగం ఏంది? మరి రక్తం వృద్ధి చెందిస్తాయి. తర్వాత ప్రశ్న, మానవ శరీరంలో రక్త ఫలకికలు లేదా ప్లేట్లెట్స్ దేనికి సహాయపడతాయి? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ డి, రక్తం గడ్డ కట్టడంలో. రక్త ఫలకికలు లేదా ప్లేట్లెట్స్ దేనికి ఉపయోగపడతాయి? రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడతాయి. తర్వాతి ప్రశ్న,
మానవ శరీరంలో తెల్ల రక్త కణాల ఉపయోగం ఏమిటి? చూడండి, ఇక్కడ ఈ ప్రశ్నకు సంబంధించిన పేజీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఏ. ఈ తెల్ల రక్త కణాలు రోగకారక సూక్ష్మజీవులపై పోరాడతాయి. మానవ శరీరంలో తెల్ల రక్త కణాలు రోగకారక సూక్ష్మజీవులపై పోరాడడానికి అంటే వ్యాధుల నుండి ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. అయితే వీటి యొక్క జీవితకాలం 13 నుండి 20 రోజులు. ఇవి పై తరగతిలో మనకుంటాయి. 5వ తరగతి వరకు అయితే ఇంతే. అయితే వైట్ బ్లడ్ సెల్స్ లేదంటే తెల్ల రక్త కణాలు వీటి యొక్క జీవితకాలం 13 నుండి 20 రోజులు. తర్వాతి ప్రశ్న, కార్డియాలజిస్ట్ లేదా హృద్రోగ నిపుణులు అనగా ఎవరు? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, గుండెకు సంబంధించిన వ్యాధుల వైద్యుడు. చూడండి, ఇక్కడ చర్మానికి సంబంధించిన వ్యాధుల వైద్యుడు డెర్మటాలజిస్ట్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల వైద్యుడు పల్మనాలజిస్ట్, గుండెకు సంబంధించిన వ్యాధుల వైద్యుడు మన ప్రశ్నలో ఉన్నట్టుగా కార్డియాలజిస్ట్, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల వైద్యుడెవరు? గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. తర్వాతి ప్రశ్న, వెన్నెముకలో ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం 33. వెన్నెముకలో ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి? 33 ఉంటాయి. పుర్రె నుండి నడుము వరకు శరీర పుష్ఠ భాగంలో 33 వెన్నుపూసలతో ఏర్పడిన వెన్నెముక అనేది ఉంటుంది. ఈ వెన్నెముక శరీరాన్ని నిటారుగా ఉంచడానికి సహాయపడుతుంది. తర్వాతి ప్రశ్న, ఎముకలను దృఢంగా ఉంచే కాల్షియం ఎక్కువగా ఏ ఆహారం నుండి లభిస్తుంది? ఎముకలను దృఢంగా ఉంచే కాల్షియం ఎక్కువగా ఏ ఆహారం నుండి లభిస్తుంది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం పాల ఉత్పత్తులు, ఆకుకూరలు. ఆప్షన్ సి, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు. కాల్షియము ఎముకలను ఎలా ఉంచుతుంది? దృఢంగా ఉంచుతుంది. పాల ఉత్పత్తులు మరియు ఆకుకూరల్లో కాల్షియం అనేది ఎక్కువగా మనకు లభించడం జరుగుతుంది. తర్వాతి ప్రశ్న, రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల లభించే విటమిన్ ఏది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన ఆప్షన్ డి, విటమిన్ డి. విటమిన్ అనేది రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల లభించే విటమిన్. ఈ డి విటమిన్తో ఎముకలు మరియు చర్మం ఆరోగ్యకరంగా ఉంటాయి. చూడండి, ఎముకలు మరియు చర్మం ఆరోగ్యకరంగా ఉండడానికి డి విటమిన్ ఉపయోగపడుతుంది. తర్వాతి ప్రశ్న, ఎముకలు మరియు చర్మం ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఏది? ఇంతకుముందు ప్రశ్నలో మనం తెలుసుకున్నాం. ఆప్షన్స్, సరి అయిన సమాధానం విటమిన్ డి. ఎముకలు మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ డి ఉపయోగపడుతుంది. ఇది శరీరానికి రోజు ఎండ తగలడం వల్ల లభిస్తుంది. తర్వాతి ప్రశ్న, మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆప్షన్స్, సరి అయిన సమాధానం ఆప్షన్ సి, 206. మానవ శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్లో భాగంగా వీటిలో ఫీమర్ అనే తొడ ఎముక అతిపెద్దది. ఫీమర్ అనే తొడ ఎముక అనేది అతిపెద్దది. మరియు అతి చిన్న ఎముక స్టెప్స్. ఇది ఎక్కడ ఉంటుందంటే చెవిలో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అతి పెద్ద ఎముక ఫీమర్, అతి చిన్న ఎముక స్టెప్స్. ఫీమర్ అనేది తొడ ఎముక, స్టెప్స్ అనేది చెవిలో ఉన్నటువంటి ఎముక. తర్వాతి ప్రశ్న, డాక్టర్ భీమాంట్ కడుపు కిటికీ ప్రయోగాన్ని ఎన్ని సంవత్సరాలు నిర్వహించాడు? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, 9 సంవత్సరాలు. డాక్టర్ భీమాంట్ కడుపు కిటికీ ప్రయోగాన్ని 9 సంవత్సరాలు నిర్వహించాడు. అయితే ఇతను 1822 నుండి మార్టిన్ అనే సైనికునికి చికిత్స చేశాడు. ఎవరికి చేశాడు ఇతను చికిత్స? మార్టిన్ అనే సైనికునికి చికిత్స చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీకు ఎటువంటి సందేహాలున్నా మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.